మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్‌లో అవేర్‌నెస్, ఎరుక, జాగృతి సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతమండి. లాస్ట్ ఎపిసోడ్‌లో మనం 2 విషయాలు నేర్చుకున్నాం. జెన్ గురువు నేర్పించింది, లించి నేర్పించింది. జెన్ గురువు ఏం చెప్పారు? మనం జీవితంలో ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా, మనం ఏ పని చేసినా నిరంతరం మనం మన గురించిన ఎరుకతో కూడా ఉండాలి. అలా గనక మనం లేము అంటే, మనం సాధించినవన్నీ కూడా వ్యర్థం అని అన్నారు. అలాగే లించి ఏం చెప్పారు? నేనెవరిని అని మనకి మనం తెలుసుకోవాలంటే, మన లోపలికి వెళ్ళి ఆ ప్రశ్నించేదెవరో కనుక్కోవాలి. మన లోపలికి వెళ్ళి ఆ అడిగేదెవరో కనుక్కోవాలి. ఆ ప్రశ్న పుట్టుక స్థానం కనుక్కోవాలి. అలా మనం బాగా లోతుల్లోకి మన లోపలికి వెళ్ళినప్పుడు నేనెవరు అన్న ప్రశ్నకి సమాధానం మనకి చక్కగా లభిస్తుంది అని అనుకున్నాం కదా! సో, నేనెవరిని అంటే ఎవరైనా ఎలా జవాబివ్వగలరు? కానీ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఓ 1000 మంది నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, గుండు సూది పడ్డా వినపడేటంత నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లించీని ఆ వ్యక్తి ఆ ప్రశ్న అడిగినప్పుడు లించి వేదికపై నుంచి కిందకి వచ్చి చొచ్చుకొని దూసుకుపోయే కళ్ళతో చూసి ఆ వ్యక్తిని ఏమని ఆజ్ఞాపించారు? నీ కళ్ళు మూసుకొని లోపలికి వెళ్ళి ఆ ప్రశ్నించేదెవరో కనుక్కో. నా జవాబు కోసం నువ్వు వెయిట్ చేయొద్దు. ఎవరు అడిగారో లోపలికి వెళ్ళి కనుక్కో. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు? కళ్ళు మూసుకున్నాడు. ఆ పరిస్థితిలో ఏమైంది? అతను కేంద్రీకృతమయ్యాడు. ఒక్కసారిగా అతను కేంద్రీకృతమయ్యాడు. హఠాత్తుగా అతను అంతరాంతరాల్లోంచి సారాన్ని గురించి స్పృహలోకి వచ్చాడు. అంతరాంతరాలలో సారాన్ని కనుక్కునే పద్ధతే జాగృతి అని అంటారు ఓషో. సో, అంతరాంతరాల్లో సారాన్ని మనం కనుక్కున్నాము అంటే మనమెవరం అని మనకి చక్కగా క్లియర్‌గా అర్థమవుతుంది అంటే, మనల్ని మనం పూర్తిగా గమనించుకుంటూ ఎరుకతో ఉన్నట్టే కదా! అదే కదా జాగృతి అంటే. సో, జాగృతితో ఉన్నప్పుడు మన అంతరాంతరాల్లో ఉన్న సారాన్ని మనం పూర్తిగా కనుక్కోగలం. ఆ లోపలి లోతుల్లోని సారాన్ని మనం కనుక్కోవాలి. మనం ఎంత తెలివి తప్పి ఉంటే మన నుంచి మనం అంతంత దూరంగా ఉంటాం. ఎక్కువ కాన్షియస్‌గా, చైతన్యంగా ఉంటే మనకి మనం దగ్గరవుతూ ఉంటాం. ఒకవేళ చైతన్యం సంపూర్ణంగా ఉంటే మనం అప్పుడు కేంద్రంలో ఉంటాం. ఒకవేళ చైతన్యం, ఈ కాన్షియస్‌నెస్ అనేది తక్కువగా ఉందనుకోండి, మన గురించిన కాన్షియస్‌నెస్ మనకి తక్కువగా ఉంటే, మనం ఒక పరిధి అంటే ఒక బౌండరీ ద ఉంటది కదా! మనకి ఆ బౌండరీకి దగ్గరలో ఉంటామనమాట. సో, మనం తెలివి తప్పినప్పుడు మనం అంటే ఎరుకతో లేనప్పుడు, కాన్షియస్‌గా లేనప్పుడు, అవేర్‌గా లేనప్పుడు మనం ఆ బౌండరీ, ఆ పరిధి పైనే ఉంటాము. అప్పుడు సెంట్రల్ పాయింట్ అన్నది, ఆ కేంద్రం అన్నది దాని గురించి మనం పూర్తిగా మర్చిపోయి ఉంటామనమాట. అయితే 2 క 2 రకాలుగా మనం కదలడానికి సాధ్యమయ్యే దారులు మాత్రమే ఇక్కడ ఉంటాయి అంటున్నారు ఓషో. అవేమిటో చూద్దాం. ఒకటి ఏమో మన బౌండరీ. అంటే మన పరిధి పైనే జరుగుతూ కదలవచ్చు. మన పరిధి పైనే మనం కదులుతూ ఉంటాం. అలా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం? అన్‌కాన్షియస్ వైపు కదులుతూ ఉంటాం. అంటే సినిమా చూస్తూ కూర్చున్నా, సంగీతం వింటూ ఎక్కడ కూర్చున్నా మనల్ని మనం పూర్తిగా మర్చిపోతాం కదా! అప్పుడు మనం పరిధి పైన ఉంటామనమాట. మన గురించిన ఎరుక మనకప్పుడు ఉండదు. పరిధి పైన ఉంటాం. భగవద్గీత లేక బైబిల్ లేక ఖురాన్ ఏం చదువుతున్నా మనల్ని మనం మర్చిపోతాం కదా! అప్పుడు మనం ఈ పరిధి పైన ఉంటామనమాట. సో, మనం ఏం చేసినా సరే, ఒకవేళ మనల్ని మనం స్మృతిలో ఉంచుకుంటే, అప్పుడు మనం
మధ్య భాగానికి అంటే ఆ కేంద్రానికి సెంటర్ పాయింట్‌కి దగ్గరలో ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, అలా మనల్ని మనం స్మృతిలో ఉంచుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ మధ్య భాగానికి దగ్గరలో ఉంటాం కదా! అప్పుడు సడెన్‌గా ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఒకరోజు మనం కేంద్రీకృతం అయిపోతాం. అప్పుడు మనకు శక్తి అనేదొస్తుంది కదా! ఆ శక్తినే అగ్ని అని అంటాము. ఈ పూర్తి జీవనం, ఈ పూర్తి ఉనికి అంతా కూడా ఆ శక్తే కదా! ఆ అగ్నియే. నిప్పు అన్నది పాత పేరు. సో, ఇప్పుడు ఆ శక్తిని విద్యుత్ శక్తి అని పిలుస్తున్నారు. మనిషి ఆ శక్తిని చాలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు కానీ, అగ్ని అన్నదైతే బావుంటుంది అంటారు ఓషో. విద్యుత్ శక్తి అన్నది కొద్దిగా నిర్జీవంగా కనిపిస్తుంది అనిపిస్తుంది గదా! సో, అగ్ని అంటే ఎక్కువ సజీవంగా అనిపిస్తుంది. అలాగే కనిపిస్తుంది కదా! సో, ఈ శక్తిని మనం ఎప్పుడైతే కేంద్రీకృతమవుతామో, ఒక సెంటర్ పాయింట్‌లో ఉంటామో, అన్ని విషయాలు ఆ సెంటర్ పాయింట్‌తో కనెక్షన్‌లో ఉంటాయో, అప్పుడు మనలో పుట్టే ఆ శక్తిని అగ్ని అంటామనమాట. సో, మనం మనసు పెట్టి పనులు చేయాలి. అది ఒక దీర్ఘమైన ప్రయాసతో కూడిన ప్రయాణమే కదా! ఒక్క క్షణమైనా కూడా జాగృతిగా ఉండటం చాలా కష్టం. ఈ పాటికే మనం ట్రై చేస్తూ ఉంటాం, ఫెయిల్ అవుతూ ఉంటాం. అది మనకు అర్థమై ఉంటుంది కదా! సో, మనస్సు నిరంతరం కొట్టుకుంటూ చలిస్తూ ఉంటుంది. కానీ అది జాగృతిలో ఉండటం, ప్రతిక్షణం జాగృతిలో ఉండటం అసాధ్యం మాత్రం కాదు. అది కొంచెం ట్రై చేయాలి. ప్రయాసతో కూడినదే కానీ అసాధ్యం మాత్రం కాదు. అది ప్రతి ఒక్కరికి సాధ్యమైనదే. అది సాధ్యమే. ప్రయత్నం మాత్రం అవసరం అక్కడ. ఆ ప్రయత్నం మాత్రం మనస్ఫూర్తిగా ఉండాలి. ఏది వదలకుండా ఉండే ప్రయత్నం కావాలి. మన లోపల దేన్ని సృశించకుండా వదిలేయకూడదు. జాగృతి కోసం ప్రతిదాన్ని త్యాగం చేయాలి. అప్పుడు మాత్రమే లోపలి జ్యోతిని మనం కనుక్కోవచ్చు. అది అక్కడ ఉంటుంది. ఆ అగ్ని అనేది అక్కడ ఉంటుంది. మన లోపల దేన్ని కూడా మనం టచ్ చేయకుండా ఎరుకతో లేకుండా దాన్ని అలా వదిలేయకూడదు. ప్రతి దాని గురించిన ఎరుక ఉండాలి. మన ఆలోచనలు, భావాలు, ఊహలు, విజువలైజేషన్స్, ఇంకా మన మనోవికారాలు, మన శరీరం ఏం చెప్తుంది అని ప్రతి విషయం గురించిన స్పృహ మనకి ఉండాలి. అన్ని మతాల్లోనూ ప్రధానమైన ఏకత్వాన్ని కనుక్కోవాలంటే ఇప్పటిదాకా ఉన్న మతాలు, ఉండబోయే మతాల్లోనూ కూడా ఒకే ఒక్క పదం. అదే జాగృతి. దాన్నే మనం కనుక్కోవాల్సింది. జీసస్ ఓ కథని చెప్తూ ఉండేవారు. అదేమిటంటే ఓ పెద్ద ఇంటి యజమాని బయటకి ఊరు వెళ్తూ అతని సేవకులతో జాగ్రత్తగా ఏమరపాటు లేకుండా ఉండాలని తను ఏ క్షణంలోనైనా వెనక్కి తిరిగి వస్తాను అని అన్నారట. రోజులో 24 గంటలు వారు చురుగ్గా జాగ్రత్తగా ఉండాల్సిందే కదా! ఎందుకు? ఏ క్షణంలోనైనా యజమాని తిరిగి రావచ్చు కాబట్టి. ఏ క్షణమైనా ఫలానా క్షణం, ఫలానా రోజు, ఫలానా తేదీ అనేం లేదు. సో, ఏ క్షణమైనా ఆయన తిరిగి రావచ్చు. సో, ఒకవేళ ఫలానా తేదీ అని లేదా ఫలానా టైం అని యజమాని సేవకులతో చెప్తే అప్పుడు అప్పటి వరకు వాళ్ళు నిద్రపోవచ్చు. అప్పుడు వాళ్ళిష్టమొచ్చినట్లు వాళ్ళు చెయ్యొచ్చు. ఆ ఫలానా రోజు, ఆ ఫలానా సమయంకి మాత్రం వాళ్ళు చురుగ్గా ఉండాలి. ఎందుకంటే ఆ రోజున యజమాని వస్తాడు కాబట్టి కదా! కానీ యజమాని ఏం చెప్పాడు? ఏ క్షణంలో అయినా నేను తిరిగి వస్తాను అని చెప్పాడు. సో, పగలు, రాత్రి కూడా ఆ యజమాని వచ్చే వరకు వాళ్ళు ఆ యజమాన్ని ఆహ్వానించడానికి చురుగ్గా, అవేర్‌గా, యాక్టివ్‌గా, గమనికతో ఉండాల్సిందే కదా! సో, ఇదే జీవితం యొక్క దృష్టాంత కథ అనమాట. మనం వాయిదా వెయ్యలేము. ఏ క్షణంలో అయినా యజమాని అంటే ఆ దేవుడు
మన దగ్గరికి రావచ్చు. మన తలుపు తట్టవచ్చు. కానీ మనం అక్కడ ఉండాలి కదా! మనం గతం గురించిన ఆలోచనలు, భవిష్యత్తు గురించిన ఆలోచనలతో ఎక్కడో ఉంటే భగవంతుడొస్తాడు, తలుపు తడతాడు. కానీ అక్కడ తలుపు తెరిచే యజమాని అంటే మనం అందులో ఉండం కదా! మన ఇంట్లో ఇల్లు అంటే మన శరీరం. అందులో మనం ఉండాలి. సో, ఏ క్షణమైనా దేవుడు రావచ్చు, యజమాని రావచ్చు. ఎవరైనా ఎడతెగకుండా చురుగ్గా ఉండాలి. ఏ తేదీ నిర్ణయించబడలేదు. ఎప్పుడు అకస్మాత్తుగా ఏం జరుగుతుందో దాని గురించి ఏమీ తెలియదు. ఎవరైనా చేయగలిగింది ఒక్కటే ఏమిటది? అవేర్‌గా ఉండటం, చురుగ్గా ఉండటం, చక్కగా ఎదురు చూస్తూ ఉండటం. అంతే కదా! సో, ఎవరైనా కృతం అవ్వాలి అంటే జాగృతి అనేది ఒక ప్రక్రియ అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా! జాగృతి ద్వారానే లోపలి అగ్నిని, శక్తిని మనం సాధించవచ్చు. అది అక్కడ దాక్కుని ఉంది. దాన్ని మనం కనుక్కోవచ్చు. ఒక్కసారి దాన్ని కనుక్కున్నాక మాత్రమే మనకి మన లోపలి గుడిలోకి ప్రవేశించగల సామర్థ్యం వస్తుంది. కానీ అంతకుముందు మాత్రం ఆ సామర్థ్యం ఎప్పటికీ ఉండదు అని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు ఓషో. అందుకే ప్రతి క్షణం ఎరుకతో, మన గురించిన ఎరుకతో మనం చక్కగా మన సాధనని చేస్తూ పోదాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.